Let's discuss about parameterization today. So we have done the correlation. So మనకి correlation లో advanced topics ఉంది. Like some other we have to use the some other arguments like left boundary and right boundary. We do have multiple like save offset, save length, art equal to all. So I will discuss about that later because that is not important. But interview point of view, so they might ask like what are the arguments are available. So which argument we can use it if anything comes like that. So they will ask. So for that I will explain you later. So as of now we'll go for the parametrization. Parametrization అంటే ఏంటి? సో కోరిలేషన్ కి పారామీటరేషన్ కి డిఫరెన్స్ ఏంటి? సో వై వీ హ్యావ్ టు డూ ద పారామీటరేషన్, మనం ఎందుకు చేయాలి పారామీటరేషన్? ఓకే, సో పారామీటరైజేషన్ అంటే parameterization is nothing but so whatever values we are giving to the whatever values giving through keyboard. So for example, if you open this one, this application, Pest Store Apto Perfo. So this is the application we have done that, right? So ఈ అప్లికేషన్ లో మనం కీబోర్డ్ ద్వారా ఏమేమి ఇస్తున్నాం? యూజర్ నేమ్, పాస్వర్డ్, జోజో బిన్. సో మనం కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తున్నాం. సో దోస్ వాల్యూస్ వీ హ్యావ్ టు డూ ద పారామీటరేషన్. ఎందుకంటే సో ఈ అప్లికేషన్ లో ఒక జోజో అనేవాడే ఉండడు కదా. సో మనం ఇక్కడ రికార్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? సో ఇప్పుడు మనం యూజర్ నేమ్ చూస్తే సో ఇక్కడ జోజో అని వచ్చింది, కానీ మనం టు వర్క్ విత్ 100 యూజర్స్ ఆర్ 10 యూజర్స్. సో మనం ఇక్కడ 10 యూజర్స్ కామా కామా రాయలేము కదా. అందుకనే సో ఇవి హార్డ్ కోడెడ్ వాల్యూస్ గా మనం ఏదైతే రికార్డ్ చేసినప్పుడు వచ్చినాయో హార్డ్ కోడెడ్ వాల్యూస్ జనరేట్ అయినాయి. సో ఇన్ ఆర్డర్ టు రిప్లేస్ దట్ హార్డ్ కోడెడ్ వాల్యూస్ విత్ పారామీటరైజేషన్, సో వీ డూ ద పారామీటరైజేషన్ టు గివ్ ద మల్టిపుల్ యూజర్స్ ఆర్ మల్టిపుల్ పాస్వర్డ్స్ టు ద సర్వర్. సో ఇప్పుడు జోజో దేర్ మైట్ బి అనదర్ యూజర్, చార్లీ ఆర్ సంథింగ్. సో ఆ యూజర్స్ కూడా వచ్చినప్పుడు లాగిన్ కావాలి. సో ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ మల్టిపుల్ వాల్యూస్ వీ హావ్ టు డూ ద పారామీటరైజేషన్. ఇదే సింగిల్ వాల్యూ ఉంది. సో పారామీటరైజేషన్ చేయకుండా రన్ చేసినాం అనుకో 10 యూజర్స్ కి ఫెయిల్ అయిపోతుంది. అందుకనే ఇన్ ఆర్డర్ టు వాట్ ఎవర్ వాల్యూస్ వీఆర్ గివింగ్ త్రూ ద కీబోర్డ్, సో అన్ని ఏం చేయము, మ్యాండేటరీ. ఇప్పుడు మనం ఫిష్ ఇందులో మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం, దీన్ని చేయాల్సిన అవసరం లేదు. వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వాంటిటీ 5 ఇచ్చిన అనుకో దీన్ని చేయొచ్చు. ఇది మ్యాండేటరీ కాదు, క్వాంటిటీ ఎన్నైనా ఉండొచ్చు, ఇది మ్యాండేటరీ కాదు. అన్ని చేయం మళ్ళీ మ్యాండేటరీ. సో మ్యాండేటరీ ఏంది? సో ఇందులో ఏంది? క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మ్యాండేటరీ. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. దిస్ ఈస్ ఆల్సో నాట్ మ్యాండేటరీ, బట్ డిఫరెంట్ యూజర్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్, రైట్? సో వీ కెన్ డూ ఇట్ దట్ వన్ ఆల్సో. సో ఓకే, సో కీబోర్డ్ ద్వారా మనం ఏమైతే వాల్యూస్ ఇస్తున్నామో ఆ వాల్యూస్ని కంపల్సరిగా మనం పారామీటరైజేషన్ చేయాలి. ఎందుకు పారామీటరైజేషన్ చేయాలంటే వెన్ ఎవర్ వీ రికార్డెడ్ అవర్ స్క్రిప్ట్, సో హార్డ్ కోడెడ్ వాల్యూస్ వాజ్ స్టోర్డ్ ఇన్ ద స్క్రిప్ట్. ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ద మల్టిపుల్ వాల్యూస్ వీ హ్యావ్ టు డూ ద పారామీటరైజేషన్. సో పారామీటరైజేషన్ చేయాలి అంటే సో జస్ట్ ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు డూ ద పారామీటరైజేషన్, సో మనం అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ మనం పారామీటరైజేషన్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ కమ్ హియర్, సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసాం కదా. సో దీన్ని పారామీటరైజేషన్ చేయాలి. సో పారామీటరైజేషన్ చేయాలంటే డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి లాగిన్ అప్పుడే కదా మనం ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ కొడతాం, స్టార్ట్ ట్రాన్సాక్షన్ అంటాం. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎండ్ చేస్తాం, లాగిన్ కాగానే పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయండి, జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రీప్లేస్ పారామీటర్, క్రియేట్ న్యూ పారామీటర్. ఓకే, ఇక్కడ పారామీటర్ కాబట్టి పి అని ఇస్తున్నాం. పి యూజర్ ఆర్ యూజర్ నేమ్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. పారామీటరేషన్ కాబట్టి పి అని ఇస్తున్నా, యూజర్ కాబట్టి యూజర్ నేమ్ అని ఇస్తున్నా. పి యూజర్ అయిన ఇవ్వచ్చు, పి యూజర్ నేమ్ అయిన ఉండొచ్చు. సో అది మీ ఇష్టం. ఓకే, సో ఎక్కడైతే ఆ వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్లేస్ లో మొత్తం ఈ పి యూజర్ నేమ్ అనేది రిప్లేస్ చేయమని అంటున్నా. ఎస్
ఒక ప్లేస్లో ఉంది, అది రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ పాస్వర్డ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు రిప్లేస్ విత్ ద పాస్వర్డ్. సో పారామీటర్ కాబట్టి పి పి పాస్ ఆర్ పాస్వర్డ్. ఓకే, నేమ్ పాస్వర్డ్. సో ఎక్కడైతే అది బీన్ అనే పాస్వర్డ్ ఉందో ఆ ప్లేస్లో మొత్తం పి పాస్వర్డ్ అనే దాంతో రిప్లేస్ కావాలి అని అంటున్నాను. ఓకే, సో దిస్ ఈస్ వే వీ కెన్ డూ ద పారామీటరేషన్. సో నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ హియర్, చూడండి మనం పి యూజర్ నేమ్ చేసాం కదా, జోజో వచ్చింది, పి పాస్వర్డ్ వచ్చింది, పాస్వర్డ్. సో యాక్చువల్గా మనము డేటా అప్లోడ్ చేయాలి. డేటా అప్లోడ్ చేయాలంటే ఒక 100 యూజర్స్ ఉన్నారు అనుకో, ఆ 100 యూజర్స్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి 100 యూజర్స్ పెట్టి పాస్వర్డ్ పెట్టి, సో ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట. సో అందుకే మనం ఏం చేస్తామంటే మ్యాపింగ్ చేస్తాం. వీ హావ్ టు డూ ద మ్యాపింగ్. సో పారామీటరేషన్ అంటే ఏమిటి, వాట్ ఎవర్ వాల్యూస్ we are giving through keyboard are input values to data server. So either the whatever values we are giving through keyboard or input values to the server, we have to do the to parameterization to handle hard coded values in the to handle hard coded values in the script. Okay, so ఏమైతే హార్డ్ కోడెడ్ వాల్యూస్ వచ్చినాయో, ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ దట్ వాల్యూస్ వీ హ్యావ్ టు డూ ద పారామీటరేషన్. సో పారామీటరేషన్ లో వన్స్ వీ డన్ ద పారామీటరేషన్ వీ హ్యావ్ టు డూ ద మ్యాపింగ్ కాన్సెప్ట్. మ్యాపింగ్ యూజర్ నేమ్ కి పాస్వర్డ్ కి మనం మ్యాపింగ్ చేయాలి. సో మ్యాపింగ్ ఏంటంటే, సో ఇఫ్ యూ కమ్ హియర్, జస్ట్ కాపీ దిస్ యూజర్ నేమ్. ఓకే, ఇక్కడికి పాస్వర్డ్కి రండి. పాస్వర్డ్కి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి జస్ట్ యాడ్ కాలమ్ అని ఉంది, జస్ట్ క్లిక్ అని. ఓకే, సో ఇక్కడ బై నెంబర్ బదులు బై నేమ్ సెలెక్ట్ తీసుకోండి. ఇది పాస్వర్డ్ కాబట్టి పాస్వర్డ్ సెలెక్ట్ తీసుకొని సీక్వెన్షియల్ సేమ్ లైన్ యాజ్ పీ యూజర్ నేమ్. సో ఇప్పుడు చూడండి సేమ్ లైన్ యాజ్ పీ యూజర్ నేమ్ వచ్చింది. ఓకే, సో సేమ్ లైన్ యాజ్ పీ యూజర్ ఎందుకంటే జోజో ఉన్న కాడ జోజోకి సంబంధించిన పాస్వర్డ్ మాత్రమే రావాలి. అందుకని మన సేమ్ లైన్ యాజ్ పీ యూజర్ నేమ్ ఉంటే ఇప్పుడు జోజో ఎంటర్ చేసినప్పుడు బీన్ తీసుకుంటుంది డైరెక్ట్ గా. Okay, so for example if you give another user example xyz comma xyz, ఇంకా క్రియేట్ చేయలేము మనము, ఒకవేళ క్రియేట్ చేసింటే ఏబిసి, సో అనదర్ యూజర్ విల్ టేక్ ఇట్ అనమాట. ఓకే, సో ఇలా. సో ఇప్పుడు నేను మళ్ళీ చేస్తాను పారామీటర్స్, మళ్ళీ అర్థం చేసుకోవడం. ఓకే, లెట్ మీ డిలీట్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ అగైన్, delete this one. Yes, okay, delete. మళ్ళీ మీకు చెప్పడానికి డిలీట్ చేస్తున్నాను తెలియదు. Okay, so whenever we record a script, the hard-coded values will generate in the script. So in order to handle the hard-coded values, we have to do the parameterization. So whatever values we are giving through the keyboard, we are doing the parameterization or input values to the server. So what are the values we are giving? మనం ఏమేమి వాల్యూస్ ఇస్తున్నాము కీబోర్డ్ ద్వారా, కానీ సర్వర్కి ఇన్పుట్ డేటా ఏమి ఇస్తున్నాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం లాగిన్ కావడానికి. సో మన ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని పారామీటరేషన్ చేయాలి. సో పారామీటరేషన్ చేయాలంటే మనం ఆ యొక్క రిక్వెస్ట్ కార్డుకి వచ్చి సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి జస్ట్ డబుల్ క్లిక్, రైట్ క్లిక్ ఇచ్చేసి జస్ట్ రిప్లేస్ విత్ పారామీటర్, క్రియేట్ న్యూ యూజర్, పి యూజర్ నేమ్ ఆర్ యూజర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ వాల్యూస్ యూ వాంట్ టు click on OK. So wherever you Jojo is there, just replace that. That's it. Next, password. P
password. Okay, so just replace that. Okay, ఒకవేళ ఇన్ కేస్ అది జంప్ అయినా పర్లేదు, మళ్ళీ ఆ స్క్రిప్ట్కి వచ్చేసేయండి అంతే. సో నౌ వీ హ్యావ్ డన్ ద పారామీటరైజేషన్. నౌ ఐ వాంట్ టు డూ ద మ్యాపింగ్. సో ఇన్ ఆర్డర్ టు మ్యాపింగ్, ఏదైతే ఇప్పుడు యూజర్ నేమ్ కి పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ కి యూజర్ నేమ్ ఉండదు కదా, అందుకనే మెయిన్ డిపెండెంట్ ఫీల్డ్ ఏంటి, యూజర్ నేమ్. కాబట్టి యూజర్ నేమ్ ఈ డాట్ ఫైల్ ని తీసుకుంటాను. సో పారామీటర్ ఎక్స్టెన్షన్ డాట్ ఫైల్, ఈ స్క్రిప్ట్ యొక్క ఎక్స్టెన్షన్ యూఎస్పి. ఓకే, సో పారామీటర్ ఎక్స్టెన్షన్ డాట్ ఫైల్, స్క్రిప్ట్ యొక్క ఎక్స్టెన్షన్ డాట్ యూఎస్పి. అడగారు ఇంకే, జస్ట్ రిమెంబర్. సో ఈ డాట్ ఫైల్ ని కాపీ చేసుకొని పాస్వర్డ్కి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, యాడ్ కాలం అని అనాలి. యాడ్ కాలం అని అంటే, యాడ్ కాలం అని అంటే ఈ పీ పాస్వర్డ్ అనేది వచ్చి యాడ్ అయిపోతుంది. సో పీ పాస్వర్డ్ యాడ్ అయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బై నెంబర్ ఐఎమ్ గోయింగ్ విత్ ద నేమ్. సో పాస్వర్డ్ ఎందుకు నేమ్కి వెళ్తున్నానంటే, బై నెంబర్ వెళ్ళింది అనుకోండి 2 3, అది కరెక్ట్ గా వాల్యూ మ్యాచ్ కాదనమాట. బై నేమ్ తో వెళ్తే ఏమైతుందంటే యూజర్ నేమ్ కి పాస్వర్డ్ కి ఓకే జోజో బీన్ ఇట్లా కరెక్ట్ గా వేలో తీసుకుంటుంది. సో తర్వాత ఇక్కడ సేమ్ లైన్ యాజ్ పీ యూజర్ నేమ్ తీసుకుంటాం. సో ఈ లైన్ లో ఏదైతే ఉన్నాడో ఆ లైన్ యొక్క పాస్వర్డ్ మాత్రమే తీసుకోమని చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఒక 10 యూజర్స్ చేసుకోవాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ టీం వాళ్ళు ఇచ్చారు, ఓకే 10 యూజర్స్ ఇచ్చాము. ABC1 సమ్ యూజర్స్ ఇచ్చారు. ఓకే, 10 యూజర్స్ ఇచ్చారు. ఇట్లా వాళ్ళు ఇచ్చారు అనుకున్నాం. ఓకే, సో డైరెక్ట్ మనం ఏం చేస్తుంటే కాపీ చేసుకొని కంట్రోల్ C కొట్టేసి డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ స్పేస్ ఉంది కదా, కంట్రోల్ H కొట్టి ఆ స్పేస్ లో కామా పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ జోజో తర్వాత కామా ఉంది కదా, యూజర్ నేమ్ కామా పాస్వర్డ్, జోజో కామా బీన్. సో ఈ మధ్య పాస్వర్డ్ రావాలి, రీప్లేస్ ఆల్ అంట. ఓకే, సో ఇలా కంట్రోల్ S. ఇప్పుడు మన స్క్రిప్ట్ లోకి వస్తే చూడు ఇవన్నీ వచ్చేసినాయి. ఈ యూజర్స్ లేవు, బట్ ఇన్ కేసు వాళ్ళు ఇచ్చేస్తే మనం ఇట్లా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లెట్ మీ డిలీట్ ఇట్. సో ఆ పర్పస్ కి మనం పారామీటరైజేషన్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు అప్లై మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్, వీఆర్ డూయింగ్ ద పారామీటరైజేషన్ అండ్ విల్ గివ్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్. సో ఓకే, సో కమింగ్ టు హియర్, ఇప్పుడు బై నెంబర్ అంటే గో 1 ఉంది కదా, సో 1 నెంబర్ నుంచి తీసుకుంటాం అనమాట. 1 2 3 4. సో మనకి 1. బై నేమ్ అంటే మనం ఇక్కడ యూజర్ నేమ్, మన యూజర్ నేమ్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకునేది యూజర్ నేమ్ కాబట్టి యూజర్ నేమ్ అట్లా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఆల్వేస్ డిపెండెంట్ ఫీల్డ్ బై నేమ్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డేటా లైన్. సో ఫస్ట్ డేటా లైన్ అంటే ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ABC, XYZ. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ డేటా నాకు వద్దు, ఈ డేటా నేను యూజ్ చేయను స్క్రిప్ట్ లో, సెకండ్ లైన్ నుంచి యూజ్ చేయాలనుకుంటున్నా అంటే సెకండ్ లైన్. సో ఆ ఫస్ట్ లైన్ డేటా తీసుకోదు ఇక మనం రన్ చేసినప్పుడు. సో ఆ పర్పస్ లో ఫస్ట్ లైన్ డేటా లైన్ అనేది. ఓకే, సో మనకి ఇది యూజర్ నేమ్ లేదు, డిలీట్ చేసేసిన. సో నెక్స్ట్ కామా. ఇక్కడ మనకి ఇక్కడ కామాతో సపరేట్ చేయాలనుకుంటుర్రా అనేది. సో ఆ కామా కాబట్టి కామా ఇచ్చినాం. మీరు ఇక్కడ 3 వేస్ లో ఉన్నాయి, కామా కావాలా, స్పేస్ కావాలా, ట్యాబ్ కావాలా, ఇలా ఏదైనా యూజ్ చేస్తాం, కానీ కామా యూజ్ చేసుకోండి. ఆల్వేస్ యూజ్ ద కామా. సో అదే అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్ టైప్స్ ఉన్నాయి. మన మెయిన్ వీఆర్ యూజింగ్ ద మెయిన్ ఫైల్ టైప్ అండ్ డేట్ అండ్ టైం. సో ఇవన్నీ మనం యూజే చేయము అనమాట. కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. సో వాట్ ఈస్ దిస్ ఇటరేషన్ నెంబర్, ర్యాండమ్ నెంబర్. Okay, so as of now just remember that file type 99.99% we are using file type only. Sometimes if needed we are using the date and time. So other than these two we are not using at all remaining parameters types. Okay, you can tell the in interview also, no problem, because I have never used any parameter type. నేను ఇంతవరకు ఏ పారామీటర్ టైప్ యూజ్ చేయలేదు, ఓన్లీ ఫైల్ టైప్ అండ్ డేట్ అండ్ టైం. సో రిక్వైర్డ్
రిక్వైర్మెంట్ బట్టి ఈ టూ డేటా పారామీటర్ టైప్స్ ని యూజ్ చేసా అని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో వీ డూ హ్యావ్ ఏ మల్టిపుల్ పారామీటర్ టైప్స్. ఇంటర్ పాయింట్ ఆఫ్ లో చెప్పొచ్చు, ఓకే వీ హ్యావ్ మల్టిపుల్ పారామీటర్ టైప్స్, ఫైల్, డేట్ అండ్ టైమ్, కస్టమ్, ఇటరేషన్ నెంబర్, ర్యాండమ్ నెంబర్, యూనిక్ నెంబర్, సంథింగ్. ఓకే. బట్ ఐ నెవర్ యూజ్ ద అదర్ డేటా parameter type. I only use the file type and date and time. So these are all not mandatory. Okay, so these all are mandatory if you have more than 5 or 6 years experience. So at that time, okay, you can explain them. By that time, you will come to know what all are these all. Okay, so as of now, don't bother about remaining parameter types. Only bother about the file and date and time. So let me do the date and time parameterization. So let's see. So where we have given the date and time in our. Okay, so this is the expiry date. ఏంటిది చూద్దాం. ఎక్స్పైరీ డేట్ ఏముంది, మంత్, ఇయర్. సో 12 అనేది మంత్, ఇది ఇయర్. ఇక్కడ చూడండి, మంత్, ఇయర్. సో ఈ ఇయర్ 03 రాంగ్ ఇచ్చాము మనం. ఇక్కడ కరెక్ట్ వ్యాలిడేషన్ ఏం చేయలేదు వాళ్ళు. సో 25 అనుకుందాం, 2025. ఓకే. ఇక్కడ వాళ్ళు వాలిడేషన్ పెట్టలేదు అనమాట, ఇయర్ ఈ ఫార్మాట్ లో పెట్టాలి అని. సో అది మాన్యువల్ టెస్ట్. సో అది బగ్ అనమాట. బట్ వీ డోంట్ బాదర్ అబౌట్ దట్, మనకు అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ మంత్, ఇయర్ ఇవ్వాలి. సో అలానే నేను ఇక్కడ మంత్, ఇయర్ ఇచ్చాను, 12/2025. సో ఇప్పుడు దీన్ని డేట్ అండ్ టైం చేయాలి. సో ఇప్పుడు ఏంది, మంత్, ఇయర్ ఉండాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. రైట్ క్లిక్, రీప్లేస్, క్రియేట్ పారామీటర్, పి డేట్, ఎక్స్పైరీ డేట్ కదా, ఎక్స్పైరీ డేట్. ఓకే. సో ఇక్కడ ఫైల్ టైప్ బదులు డేట్ అండ్ టైం యూజ్ చేస్తాను. ఓకే. సో ఎక్స్పైరీ డేట్, ఒరిజినల్ వాల్యూ. ఇఫ్ యూ గో హియర్, క్లిక్. సో ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో రీప్లేస్ ఏమంటున్నా, యాడ్ లేదు, ఒక ప్లేస్ లో ఉంది, ఆ ఒక్క ప్లేస్ లో రీప్లేస్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్. సో ఇఫ్ యూ కమ్ హియర్, పారామీటర్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇచ్చింది చూడు. సో ఇలా 03/04/25. బట్ మనకు ఆడ ఏం కావాలి, ఓన్లీ డేట్ అండ్ ఇయర్. సో డేట్, సారీ, డేటా, మంత్, ఇయర్ ఓన్లీ. సో వీ డోంట్ నీడ్ డేట్. డేట్ ఏంటి, ఈరోజు ఫోర్త్ అవసరం లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కస్టమ్కి వెళ్దాం. మనకేం కావాలి, డేట్, మంత్, ఇయర్ కదా. ఇది కాదు, ఈ ఫార్మాట్ కాదు. స్లాష్ ఉంది కదా, స్లాష్. ఓకే. సో ఇక్కడ ఇయర్, మంత్, డేట్ ఉంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్ ఇక్కడ మనం ఏం చేద్దాం, మంత్, ఎం, ఎం, సారీ, ఎం. సో ఈ డేట్ తీసేద్దాం. ఇక్కడ ఇయర్. ఓకే. సో మంత్ కదా, మంత్ 12. Let me do it again. లేకపోతే యాడ్ చేసేద్దాం మనం ఫార్మాట్. ఇక్కడ మనకు డి అవసరం లేదు, తీసేద్దాం. ఓకే. సో మంత్, ఇయర్ ఉంది మనకి. ఇక్కడ మంత్ 03.
మనకి ఇయర్ వై బదులు వై పెట్టాలి, క్యాపిటల్ వై పెట్టి మనకు ఫోర్త్ ఫార్మాట్ వస్తుంది. ఓకే. సో ఇన్ కేస్ మనకు కరెక్ట్ ఫార్మాట్ లేదు, మనకు తగిన ఫార్మాట్ లేదు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకొని, ఇప్పుడు మంత్ ఉంటే మంత్ ఇచ్చుకోండి, ఇయర్ ఉంటే ఇయర్ ఇచ్చుకోండి అనమాట. సో అలా. సో ఈ సిస్టమ్ డేట్ తీసుకుంటుంది అనమాట. సిస్టమ్ డేట్ ఎంత ఇవ్వాలా? 03/2025. మంత్ ఏంది? మార్చ్. సో 2025. ఓకే. సో ఇది ఇలా మనం డేట్ అండ్ టైం చేస్తాం. సో నెక్స్ట్ ఆఫ్సెట్ పారామీటర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ వీక్ డేస్ పడాలి, వర్కింగ్ డేస్ ఓన్లీ. సో యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్. సో ఈ రోజు ఎంత? 3 కాబట్టి ఫైన్. ఇన్ కేస్ ఇది 3/8 వచ్చింది అనుకో, ఇక్కడ 8 వచ్చింది అనుకో, సో 8 రోజు పడకూడదు. అయితే అప్పుడు మళ్ళీ 2 డేస్ ఆఫ్సెట్ పారామీటర్ బై 2 డేస్ పెట్టుకుంటాం. ఇవన్నీ యూజ్ చేయము, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకే. సో జస్ట్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటూ ఆ డేట్. సో ఇక్కడ మన స్క్రిప్ట్లో ఎట్లా అయితే రికార్డ్ అయిందో, సో స్క్రిప్ట్లో ఏం రికార్డ్ అయింది? మంత్ ఇయర్ అయింది కదా. సో అలా మంత్ ఇయర్ దాన్ని బట్టి ఫార్మాట్ చేసుకుంటాం. ఇవన్నీ ఏమి యూజ్ చేయం, కాకపోతే టెక్నికల్ గా మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఆఫ్సెట్ పారామీటర్ బై అంటే, సో ఇప్పుడు ఉన్న దానికి 2 డేస్ యాడ్ అవుతుంది, లేకపోతే అవర్స్, మినిట్స్, సెకండ్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది పెట్టుకొని ఓన్లీ వర్కింగ్ డేస్ లో శాలరీకి సంబంధించింది కాబట్టి, లేకపోతే ఏదైనా వర్కింగ్ డేస్ ఆఫ్టర్ 2 డేస్ తర్వాత అది పర్ఫామ్ కావాలనుకుంటే ఇట్లా 2 డేస్ అని, ఇట్లా వర్కింగ్ డేస్ ఓన్లీ అని పెట్టుకోవచ్చు. ఓకే. సో అది కాకుండా మనము పీరియడ్ టు కరెంట్ డేట్ అంటే ఈ రోజు ఉన్న డేట్ కంటే ముందు ముందు రోజు. సో ఈరోజు 04, నిన్న 03 సెలెక్ట్ చేసుకోవాలి డేటు అని అనుకుంటే అట్లా. సో ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ అవసరం లేదు. సో జస్ట్ రిమెంబర్, parameterization is nothing but to handle the input values to the server, or whatever values we are giving through the keyboard, we have to do the parameterization. సో అదొకటి గుర్తుంచుకోండి. పారామీటర్స్ లో మనకు 2 different types, ఫైల్ టైప్ అండ్ డేట్ అండ్ టైప్, విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫైల్ టైప్ వీఆర్ యూజింగ్ మోస్ట్ of the time, 99.99% we'll use it. In some cases if needed, we'll do the date and time parameterization. So apart from these two parameters, we do have multiple parameter types are there: unique number, random number, iteration number, but I have never used this. So we didn't use these parameterizations. Okay. So we can tell them. So this is the parameter. What is parameterization? What is parameter types? Okay. Next, so we are going to the next concept called parameter types. Some next parameter properties. So parameter properties, we do have multiple: sequential. Second one is random. Third one is unique. మళ్ళీ సీక్వెన్షియల్ లో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. సారీ, 2 parts each one. Each iteration. Second one is each occurrence. So ఇంకోటి once. Okay. Okay, so each one, sequential each iteration, each occurrence once. Random each iteration, random each occurrence, random once. Unique one, each iteration, unique each occurrence, unique once. So if you come here, if you see here, these are the parameter properties. So when you are selecting sequential, you can select the 3 properties: each iteration, each occurrence, once. And if you come here, and if you select random, so random each iteration, random each occurrence, random once. So if you select here unique, so unique each iteration, each occurrence, unique once. So each and every property have its own
ఫీచర్స్. ఓకే. సో ప్రతి ఒక్క ప్రాపర్టీకి దాని యొక్క ఫీచర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్. సో ఫస్ట్ విల్ గో ఫర్ ద సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్. వాట్ ఈస్ ద సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్? Sequential each iteration. So sequential each iteration ante, so for example XYZ user Jojo, second Kiran, third Ramu, fourth sorry guys, so Ramu, so I'm giving some other. ఓకే. సో ఇలా 4 యూజర్స్ ఇచ్చారు సీక్వెన్షియల్. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనకి అప్లికేషన్ ఏముంది? ఫిష్, డాగ్స్, రెప్టైల్స్, క్యాట్స్, బర్డ్స్. ఓకే. సో వాళ్ళు వచ్చి నేను ఫిష్ సెలెక్ట్ చేసుకున్నాను. సమ్ అదర్ యూజర్స్ మైట్ కమ్ అండ్ సెలెక్ట్ ద డాగ్స్, సమ్ అదర్ యూజర్స్ సెలెక్ట్ రెప్టైల్స్, క్యాట్స్, బర్డ్స్. ఇక్కడ లేకపోతే మీరు ఒక అప్లికేషన్ ఫ్లైట్ ఆర్ సంథింగ్ బస్ బుక్ చేసుకుంటున్నారు అనుకోండి. సో ఇప్పుడు జోజో అనేవాడు ఇక్కడ మనకు సిటీస్, మేజర్ సిటీస్ ఏంది, ఒక 3 ఉన్నాయి అనుకుందాం. హైదరాబాద్, బెటర్ బెంగళూరు, ముంబై, చెన్నై. ఓకే. సో ఇలా 4 సిటీస్ ఉన్నాయి, లేకపోతే 5 ఉన్నాయి, 6 ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ నీ సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ అంటే ఏం చేయాలంటే ప్రతి వాడు వచ్చేసి ఏం చేయాలంటే, సో సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ అంటున్నా అంటే ఫస్ట్ టైం బుక్ చేసుకునేటప్పుడు వాడు ఆల్వేస్ ఈ షుడ్ సెలెక్ట్ ద ఫస్ట్ వాల్యూ ఆఫ్ ద. సో ఇప్పుడు సీక్వెన్షియల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో హియర్ లెట్స్ సే యూజర్ నేమ్ హియర్. సో ఇంకో దానికి మనం ఇచ్చినప్పుడు వాడు సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈ సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ అంటే సో ఇందులో ఫస్ట్ వాల్యూ ఏముంది, జోజో అని ఉన్నది. సో ఇట్లా ఉన్నది. ఇక్కడ మనం ఇంకో పారామీటరేషన్ క్రియేట్ చేసి అక్కడ సిటీస్ ఇచ్చాం అనుకోండి. ఆ సిటీస్ వాడు ఏం చేయాలంటే ప్రతి యూజర్ వచ్చేసి హైదరాబాద్నే సెలెక్ట్ చేసుకోవాలి సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ ఇస్తే. అంటే ఈ స్క్రిప్ట్ మనం రన్ చేసాము. ఆ రన్ చేసినప్పుడు ఇప్పుడు ఉన్న ఆ 4 యూజర్స్ హైదరాబాద్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ షుడ్ నాట్ సెలెక్ట్ ఎనీథింగ్ బెంగళూరు ఆర్ ముంబై ఆర్ చెన్నై. సో ఓకే. సో ఆ కండిషన్ లో మనం సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ ఇస్తాం. ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, పోను పోను మీకే అర్థమవుతుంది. సో ఎవ్రీ టైం ఇటరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్. మీకు ఇటరేషన్ అంటే ఏమర్థం కావాలంటే ఒకసారి రన్ చేయడాన్ని ఇటరేషన్ అంటారు. టెక్నికల్ టర్మ్ లో ఇటరేషన్ అంటారు. సో స్క్రిప్ట్ ఒకసారి రన్ చేశాను కదా, దాన్ని ఇటరేషన్ అంటారు. హౌ మెనీ టైమ్స్ యూ హెవ్ రన్ ఇట్? 2 times. ఇట్ ఈస్ ఎ 2 ఇటరేషన్. 3 times, 3 iterations. ఓకే. సో ఎవ్రీ ఫస్ట్ ఇటరేషన్ అంటే ఒకసారి రన్ చేసినప్పుడు ఇప్పుడు 4 యూజర్స్ మనం ఇచ్చినప్పుడు 4 యూజర్స్ హ్యాస్ టు కమ్ అండ్ సెలెక్ట్ ద హైదరాబాద్ సిటీ నుంచే బుక్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి ఎక్కడికి పోతారో వాళ్ళు అక్కడి నుంచి మాత్రమే బుక్ చేసుకోవాలి. కండిషన్ సీక్వెన్షియల్ గా పెట్టాను అనమాట. సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ హ్యాస్ టు కమ్ అండ్ సెలెక్ట్ ద ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద సిటీ. ఓకే. సో అదర్వైజ్ వీ కెన్ కమ్ హియర్ బిల్డ్. సో సిటీ ఉంది కదా, ఇక్కడ మనం సిటీ ఎంటర్ చేద్దాం. సిటీ ఏది? హైదరాబాద్.
ఓకే. సో రిప్లేస్ పారామీటర్ pct. ఇక్కడ సిటీ చేశాను. ఒక మనం 4 ఇద్దాం, 4 3 ఏదైనా. ఓకే, 3 ఇచ్చాను. సో ఇప్పుడు ఏంది, సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ సెలెక్ట్ చేసుకుంటుంది ఈ సిటీ. సో ఇప్పుడు యూజర్ ఏమన్నాడు, జోజో ఉన్నాడు. ఇక్కడ ఒక 3 4 ఇద్దాం యూజర్స్. ఓకే, లేరు కానీ మనం క్రియేట్ చేసుకొని ఇవ్వాలన్నమాట. ఓకే, సో జస్ట్ మీకు చూపించడానికి. కామా ఉండాలి కాబట్టి. ఓకే, సో నా సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ ఇచ్చాక నెక్స్ట్ ఇక్కడ సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్. ఇప్పుడు ఆ యూజర్స్ అనేవాడు ఈ సిటీని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడో చూద్దాం. సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ ఇక్కడ కూడా చూపిస్తాం మనం. ఓకే, సో మనం ఇక్కడ ఎంత 4 యూజర్స్, 4 యూజర్స్ ఇచ్చాము. ఫస్ట్ ఇటరేషన్లో ఎలా తీసుకుంటారో చూద్దాం, సిమ్యులేట్. సో ఏం చేశారు చూడండి, అందరు వచ్చేసి హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సెకండ్ ఇటరేషన్. సో మన ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. సెకండ్ ఇటరేషన్ ఏముంది మనకు, బెంగళూరు ఉంది. సో సెకండ్ టైం వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు ఆల్వేస్ ఇట్ విల్ సెలెక్ట్ ద సెకండ్. సో ఇఫ్ యూ గివ్ బెంగళూరు, ఇఫ్ ఐ గివ్ థర్డ్ ఇటరేషన్, ఇట్ విల్ సెలెక్ట్ ద ముంబై. ఓకే, సో 4 users has to select the only first line of the city. సో వాట్ ఎవర్ వాల్యూ వీఆర్ గివింగ్. ఓకే, సో ఫస్ట్ సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, సో ఇప్పుడు ఓన్లీ 3 ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో ఇటరేషన్ రన్ కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ కంటిన్యూ విత్ ద లాస్ట్ వాల్యూ. మళ్ళీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫిఫ్త్ ఇటరేషన్ మళ్ళీ బెంగళూరు సెలెక్ట్ చేసుకుంటుంది. మళ్ళీ సిక్స్త్ ఇటరేషన్ మళ్ళీ ముంబై సెలెక్ట్, అట్లా కీప్ ఆన్ కంటిన్యూ అనమాట. సో బట్ ఇయర్ కండిషన్ ఏది, సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ అంటే ఫస్ట్ యూజర్ ఆల్వేస్ షుడ్ టేక్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద సిటీ, సెకండ్ యూజర్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద సిటీ, థర్డ్ యూజర్ ఫస్ట్ లైన్. సో సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ లైన్, థర్డ్ ఇటరేషన్ లో థర్డ్ లైన్. సో దట్ ఈస్ ద కండిషన్ ఫర్ సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్. ఓకే, సో అదేనమాట కాన్సెప్ట్. పారామీటరేషన్ అంటే ఏంటి, మ్యాపింగ్ అంటే ఏంటి, టైప్స్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ పారామీటర్ ప్రాపర్టీస్. పారామీటర్ ప్రాపర్టీస్ లో వీ హావ్ లెర్న్ అబౌట్ ద సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్. ఓకే, ఎనీ డౌట్స్?